స్ట్రెంత్ ఎంత? 56. మరి ఇద్దరా ముగ్గురా టీచర్లు? యూపీఎస్. 56 యూపీఎస్ అంటే తక్కువ కదా, క్లాస్కి 8 మంది అన్నట్టు. మరి 7th క్లాస్ వరకు అంటే అనేది మనదే ఇబ్బంది. రేపు పొద్దున రేపు టీచర్ల నియామకం జరగదు, ఉన్నోళ్ళు అడ్జస్ట్ అవుతారు, ఇవన్నీ అవుతాయి. అయితే మేము పిల్లలకైతే ఇది చేస్తాం సార్. ఇది జస్ట్ 1 to 100లో 4 మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ వస్తాయి. డైస్ ద్వారా ఏం చేస్తామంటే, డైస్ పిల్లవాడు వేసినప్పుడు 4 వచ్చింది కదా, కాయిన్ 1 2 3 4 వస్తుంది. ఇట్లా ప్రతి బాక్స్లో ఒక ఆపరేషన్ ఉంటుంది సార్, మ్యాథమెటికల్ ఆపరేషన్. 4 into 2 అని చెప్పేసి 4 into 2 అని ఎక్కడ ఉంది? ఇది ఉంది కాబట్టి ప్రతి బాక్స్లో ఇట్లా ఉంటుంది. ఓకే ఓకే, అది ఆన్సర్ చేయాలి ఆయన. ఇద్దరు కలిసి ఆడుకుంటారు సార్, ప్లేవే మెథడ్. 8 వస్తే ఎక్కడ టిక్ పెట్టాలా? 8 వస్తే 8కి వెళ్తారు సార్. ఓకే, 8లో కూడా ఒక ఆపరేషన్ ఉంటుంది, 8 into 2 అట్లా పోతుంటారు. ఒకవేళ తప్పు వస్తే మైనస్ వస్తే వెనక్కి రావాలి సార్. ఇది స్నేక్ ల్యాడర్ గేమ్ ఉంటుంది సార్, దాన్ని బట్టి ప్రిపేర్ చేసాం సార్. గుడ్ అండి, దిస్ ఆల్సో గుడ్. మీ పేరు? ఏ స్కూల్? గోపాల్ రెడ్డి కక్కిరేణి. ఓకే, కానీ ఇంత మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. మరి ఇది ఐడియా ఉంటుంది. వెరీ గుడ్. ఇది పాత చూసిన నేను ఒకసారి. రైట్. రఘునాథపురం ఎంపీపీఎస్. ఓకే, దూది వెంకటాపురం. నేను వచ్చిన కదా, మంచి స్కూల్ అండి. దిస్ వెరీ గుడ్ స్కూల్. ఈ కాన్సెప్ట్ 2nd క్లాస్ పిల్లలు, ఓన్లీ 2nd క్లాస్ పిల్లలకి 4 ఆపరేటర్స్ నేర్పించు వాళ్ళకి. ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఓ పిల్లవాడి దగ్గర 18 యాపిల్స్ ఉన్నాయి, 6 షేర్ చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఎన్నెన్ని వస్తాయనే అంశాన్ని చెప్పినప్పుడు 6కి ఫస్ట్ ఒక్కొక్కటి ఇస్తాడు సార్. ఈక్వల్ అయిందా అంటే కాలేదని చెప్తాడు. నెక్స్ట్ 2 ఇస్తాడు సార్. 2 ఇచ్చినప్పుడు ఈక్వల్ అయిందంటే కాలేదని చెప్తాడు. నెక్స్ట్ 3 ఇస్తాడు. 3 ఇచ్చినప్పుడు రైట్ సార్ ఈక్వల్ అయిందంటే 18 యాపిల్స్ని 6 మెంబర్స్కి మనం షేర్ చేసినప్పుడు ఒక్కొక్కరికి 3 వస్తాయనే కాన్సెప్ట్ ద్వారా పిల్లవాడు డివిజన్ నేర్చుకోవడం జరుగుతుంది. ఎక్సలెంట్. వీళ్ళ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. మల్టిప్లికేషన్ చెప్పొచ్చు. మీకు ఎంతమంది స్ట్రెంత్? 63 సార్. ఇంకా పెరగాలి యాక్చువల్గా మీరు చేస్తున్న కృషికి. నేను అదే చెప్తాను సార్, వీళ్ళ యాక్టివిటీస్ అన్ని విలేజ్ గ్రూప్లలో షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళే కూడా నేర్చుకోవాలి. వీళ్ళ దగ్గరే ఉండకుండా మిగతా తిరిగిందా, మొత్తం చూసిందా? ద బెస్ట్ మీరు చూసుకొని ప్రతి స్కూల్లో అడాప్ట్ చేసుకుంటే బెస్ట్. వాళ్ళు టీఎల్ఎం ఒకటే ఉండాలనే ఉంది, ఏది మంచిగా ఉంటే అవన్నీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ అప్పుడు మీటింగ్ కూడా డిస్కస్ చేస్తారు సార్. బెస్ట్ ప్రాక్టీస్ బాగా చేస్తారు. నేను వచ్చినప్పుడు ఉన్నారా మీరు ఆ రోజు? ఎక్కడైతే కామన్ గా ఉన్నాయి కొన్ని మధ్యవర్తి అదేవిధంగా సేమ్ కాన్సెప్ట్ తో హెచ్సిఎఫ్ కూడా ఫ్యాక్టర్స్ వచ్చేసరి కల్లా 2 ఫ్యాక్టర్స్ 4 ఫ్యాక్టర్స్ 1 2 4 ఫ్యాక్టర్స్. అదే 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 2 అవుతుంది. ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 4 నెంబర్ వచ్చేసి 2 కాబట్టి ఇట్లా హెచ్సిఎఫ్ చెప్పేసి. ఎక్సలెంట్ గుడ్ ఐడియా. చాలా ఇది నాకు ఇది అర్థమైంది. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఏ స్కూల్ మీది? కప్రాయపల్లి. ఓకే, చాలా పెట్టినా సార్. మధ్యలో మంచిగా ఇవి రొటీన్. ఇది చూసిన తల్లి నేను సమ్వేర్ ఐ హావ్ సీన్. రైట్. ఏ ఓకే, మీది ఉర్దూ స్కూలా? ఏ స్కూలు? రాపురం. ఇదేందమ్మా? 6 7 సార్, 6 8 సార్, 48. ఓకే, దాని టేబుల్స్ అండ్ మల్టిపుల్స్ రాసుకోవచ్చు సార్. వెరీ గుడ్. బిఫోర్ నెంబర్స్ రాసుకోవచ్చు, ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ కూడా రాసుకోవచ్చు. ఎక్సలెంట్. దిస్ ఆల్సో సింపుల్ గా డైలీ కంపల్సరీ అని అదని ఇదని ఏదో అవుతుంది. కానీ కింది నుంచి పైకి, పైనుంచి కిందికి 20 టేబుల్స్ 20 టేబుల్స్ రావాల్సిందే. మనందరం అట్లా రాలేదా? మరి ఏంది? ఓ బాగుందా? కొట్టింది కాబట్టి గుర్తున్నాయి. ఇప్పుడు కొట్టొద్దా? కొడితే కాలు మొక్కాలి. ఎట్లా వచ్చింది అది? ఇటు వస్తుంది కదా. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇది బాగుంది. మ్యాథ్స్ పార్క్ ఇది. వెరీ గుడ్. ఏం వాయిస్ రావట్లేదు. అది ఇట్లా ఒక పార్క్ మనం డెవలప్ చేయొచ్చు అసలు. అంటే రియల్ పార్క్ అని అనేది ఒక ఇన్నోవేటివ్గా మ్యాథమెటికల్ పార్క్ అని అన్ని సింబల్స్ తోటి. అంటే దీన్నే మనం గార్డెనింగ్ చేస్తాం ఇట్లా అన్ని. చిల్డ్రన్ కమ్ మ్యాథమెటిక్స్ పార్క్ అని ఒకటి పెడితే చిన్న 5 గుంటలు స్కూల్లో పెట్టచ్చు, లేదన్నా మున్సిపాలిటీలో. స్కూల్లో పెడితే ఇంకా బెస్ట్. కానీ మరి చూడాలి ఒకసారి, మెయింటెనెన్స్ ఉండాలిగా మరి మనకి. ఇది చూసిన తల్లి రావు.
ఎక్కడ పెట్టినా ఇక్కడ ఇది పిల్లలకి ఇస్తారా పాడు చేస్తారని పక్కా పెడతారా? ఎక్కడ ఒక్క మరక లేదు, ఒక ఇది లేదు. అక్కడ నుండి చూస్తున్నా ఎక్కడ అడుగుతున్నా అంటే ఇలా జడ్జెస్ చూడండి పియానో లాగా ఉంది మంచిగా. ఫాస్ట్ కొట్టాలి. 2+3 ఇప్పుడు మనం లాగేసినాం అనుకోండి సార్, 2 అక్కడికి వచ్చేస్తుంది. మన రిజల్ట్ స్టూడెంట్ చేసుకుంటాడు, ఇక్కడ కౌంట్ చేసుకుంటాడు. గుడ్ 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 గుడ్, ఎక్సలెంట్ అమ్మా. ఇది ఎంత కార్డ్బోర్డ్ పర్ఫెక్ట్ ఉంటుందా మరి? గుడ్. కొత్తవి అయితే చూస్తా. రైట్, షేప్స్ ఇవి. రైట్, ఏమొస్తాయి? ఈవెన్ వస్తాయా? ఆడ్ నెంబర్స్ కింద పడుతుంది, ఈవెన్ నెంబర్స్ పైన ఉంటాయి. పిల్లవాడు వాటిని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెడతాం. ఆడ్ కిందికి వస్తాయా మరి? 18 సైజ్ చిన్నగా ఉంది కదా సార్, పెద్ద చేయాలి. డబుల్ ఉంది, డబల్ వచ్చింది. అది వేరేది వచ్చింది సార్. రైట్ రైట్, దిస్ ఆల్సో గుడ్, మంచిదే. ఇది వచ్చింది ప్లేవే మెథడ్లో. పిల్లలు ఆడుకుంటారు, నెంబరింగ్ గుర్తుపడతారు. గుడ్ గుడ్ తల్లి, వెరీ గుడ్. ఏ స్కూల్? ఎంపీపీఎస్ జియాపల్లి బీబీ నగర్ మండలం. ఫాస్ట్ తల్లి. నెంబర్ కౌంటింగ్ సార్, ఎక్స్పెండెడ్ ఫామ్లో నెంబర్ మేకింగ్, ఇట్లా అప్ టు 100 వరకు చేయొచ్చు. ఇవి కావాలంటే చిరిగినా కానీ మళ్ళీ చేసుకోవచ్చు. వాళ్ళు వాడిన తర్వాత యూస్ చేసిన తర్వాత ఏమైనా డిస్ట్రాయ్ అయినా కానీ మళ్ళీ యూ కెన్. ఇంటికి ఇవ్వాలండి, రమేష్ గారు ఇస్తారట ఇంటికి. వారు ఇంటికి మిగులుతాయా? వస్తుందా? సేమ్ కదా. రైట్ రైట్, వెల్ డన్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారట సార్? చెప్పండి, ఇంట్లో నేను చెప్తాను సార్, మీరు మనసులో అనుకోండి. అంత టైం లేదు, అది ఐడియా ఉందా? మీదమ్మా, తొందర కాన్సెప్ట్ సార్. బాల్ తోటి రోల్ చేస్తారు, రోల్ చేసిన తర్వాత ఈ నెంబర్స్ రీడ్ చేస్తారు సార్. రీడ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి స్మాల్ నెంబర్ ఐడెంటిఫై చేయమనాలి, తర్వాత బిగ్ నెంబర్ ఐడెంటిఫై చేయమనాలి, తర్వాత నెంబర్స్ ఫార్మేషన్స్ డిఫరెంట్ నెంబర్స్ ఫామ్ చేస్తారు. రాయగిరేనా? రాయగిరి నేను వచ్చింది కదా, ప్రైమరీ. ఓకే ఓకే, ప్రైమరీ. అమ్మా సార్, 0 కాన్సెప్ట్ అంటే 8 అంటే 6, ఇటు నెంబర్ వస్తే అటు కౌంట్ చేసుకోవడానికి. గుడ్ 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 గుడ్, ఎక్సలెంట్ తల్లి. గాట్ ఇట్ ఇట్లా మైండ్లో ఉండిపోతుంది. గుడ్. ఏ స్కూల్? కొడాయిగూడ. లేదు, కొత్తగా ఉంటే చెప్పండి నాన్న. టోకెన్స్తోనే స్టిక్ చేయొచ్చు సార్, మనం వాటర్లో పెట్టి స్టిక్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం స్పేర్ టోకెన్స్తోనే బోర్డు మీద అంటిస్తూ పిల్లవాడు వచ్చి అంటిస్తుంటూ మంచిగా నేర్చుకోవాలి సార్. నెంబర్ ఆఫ్ కౌంట్ చేయడానికి కౌంట్ అన్నీ వస్తాయి. 50 కాన్సెప్ట్స్ మనము. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇది టాలిగ్రామ్ సార్. టాలిగ్రామ్ ఫీల్డ్లో క్రియేటివ్నెస్ పెంచవచ్చు సార్. ఈ విధంగా మనం ట్రయాంగిల్ చేయమని చెప్పి చెప్తే పిల్లవాడు ఇది చేస్తారు సార్. డిసైన్ ఇది చూశాను సార్, చేస్తారా సార్? రైట్, కంగ్రాట్స్. ఒకటి చేయి నాన్న, ఒకటి చేయండి. సబ్ట్రాక్షన్ చేయి. ఏ స్కూల్? పల్లెపాడు. ఓకే, మన ఇది క్లాస్ గుడ్. క్లాస్ రెగ్యులర్ సాల్ ప్రాక్టీస్ చేపిస్తారా? అబాకస్ గవర్నమెంట్ స్కూల్ అని కాదు, గవర్నమెంట్ స్కూలే. స్కూల్ పేరు మొత్తం చెప్పాను. ఈ అబాకస్ పనిచేయదండి, ఇలా చెప్పొచ్చా? చెప్పొచ్చు. నమస్తే తల్లి, మీరే చెప్పండి రా బెస్ట్. అదే నవ్య. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ యువర్ అడిషన్ సబ్ట్రాక్షన్ గేమ్స్. ఈ గేమ్కి 2 వస్తువులు ఉంటాయి. ఈ 2 4 5 + 2 పడ్డాయి కాబట్టి మనం ఇక్కడ 5 + 2 ఇంకా 1 2 3 4 5 6 7 = 7. ఈ లైన్లో 7 ఎక్కడ ఉందో మనం ఇట్లా అప్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏందిరా? సబ్ట్రాక్షనా? అటు ఉంటావా? ఉండి ఇద్దరు గేమ్ లాగా ఆడతారు, అంతేనా? రోజు ఆడిపిస్తాడా మీ సార్? ఇవ్వాలనేనా? రోజు ఆడతారా? వెరీ గుడ్ నాన్న, కంగ్రాట్స్. ఏ స్కూల్ ఇది? కాపురం, ఆత్మకూర. ఓకే ఓకే, చెప్పండి. స్కేల్ ఇది ఐడియా ఉంది నాకు. ఐ గాట్ ఇట్, ఇది తెలుసు. ఇన్నోవేటివ్ ఏమైనా ఉంటే చూడాలి. ఫాస్ట్ మధ్యలో ఒకటి పిల్లోడు ఉన్నాడు, బాగుంది. మీదేదమ్మా? రైట్, ఇవి ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా. రైట్ రైట్ రైట్, డన్. టైం లేదు, చూద్దును కానీ. ఇది ఆల్సో ఐఎమ్ హ్యావింగ్ ఐడియా. సేమ్ తల్లి, అక్కడే చూసిన సేమ్.
సేమ్ సేమ్. థ్యాంక్ యూ ఇదైతే ఇవ్వండి. దా డియో గారు రామ్మా. ఏ స్కూల్ తల్లి? బౌదూరుపేట ఆలేరు. పెట్టుకోండి. రైట్ అమ్మా. So one day one butterfly is flying over a flowering pot. So she saw a beautiful flower and settled on a one flower. Suddenly heard a sound and she's frightened and came between the two flower pots. అయిపోయిన చదువుకొని అటు వచ్చేయమని కూర్చోమని అయిపోయింది. వచ్చేద్దాం మళ్ళీ అందరూ పోయినాక వస్తే బాగుంది. The butterfly is inside the flower. Now she came ప్యాక్ చేసుకొని తొందరగా అటు కూర్చోమని. Butterfly started its journey and went on. కూర్చోమని పోగల అన్ని వర్బ్స్ అన్ని దేంట్లో తిరగడానికి, ప్రపోజిషన్స్ వర్డ్స్ అన్నీ చేయడానికి. ఆన్ దేని మీద, అవుట్ ఏంటి, ఇంటూ ఏంటి, బిట్వీన్. వెరీ గుడ్ తల్లి. గుడ్ కాన్సెప్ట్. ఇంగ్లీషా? ఎక్కడ మీరు చేశారు? ఎంఏ ఇంగ్లీషా? పీజీ చేశారు. బాగా. ఏ స్కూల్? ఓకే గాట్ ఇట్. ఇది ట్యూషన్. సేమ్ కలర్స్ మ్యాచింగ్. Magic, sir. Magic. Okay. They will surprise by pulling these all, sir. First they learn the all words, sir. After they pull it, they will easily get the colors, sir. And this is the explorer with the opposite word box, sir. You must realize the English situation, sir. They say Dora introduced into the garden. They observe the bougie. Students very well know about the Dora and bougie, sir. So a monkey is moving like this way upward. They are very familiar to these comic characters. Yes, so this is garden, sir. They easily move on to the garden and learn all these opposite. Excellent తల్లి. ఏ స్కూల్? స్ట్రెంత్ ఎంత? 27, sir. పెంచాలి. అక్కడ అలానే ఉన్నారు సార్. ప్రైవేట్ స్కూల్ కి అలో చేస్తలేం సార్. వెరీ గుడ్. మ్యాక్సిమం అదేనా? గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. హ్యాండ్ రైటింగ్. వీళ్ళకి ఏమైనా హ్యాండ్ రైటింగ్ క్లాస్ పెడదామా ఒకసారి? మరి పెడదాం. సిద్దిపేటలో ఆయన ఉంటాడు, మన ఇజాజ్ అహ్మద్ గారు. బ్రహ్మాండం. ఇంకెవరు ఉండొచ్చు కానీ ఒకసారి మన దగ్గర కూడా మంచి కూర్చోమనండి. అయిపోయిన వాళ్ళు కూర్చోమనండి. అదే చెప్పాను సార్. టైం లేదు తల్లి. మీకే చీకటి పిల్లోడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. పిల్లోడు చెప్పరా భాయ్. ఏం పేరు? బాగా చెప్తాడు. కొత్తకొండ గౌతమ్. ఇంటి పేరు కూడా మొత్తం గట్టిగా చెప్తాడు. చెప్పు గౌతమ్. ప్లీజ్ టెల్ ద స్టోరీ. గట్టిగా మట్టి మార్పు ఈగ అనగనగా ఓ రోజున ఇళ్ళలుకుతూ తన పేరే మర్చిపోయింది. ఆలోచిస్తూ టెర్రస్లోకి పోయింది. అక్కడ కనిపించిన లేగదూడని ఆపి చెమ్మనేగుడు లేదమ్మా, నా పేరేంటో చెప్పమ్మా అని అడిగింది. నీ పేరు నాకేం తెలుసు, వెళ్ళి మా అమ్మని అడిగి చూడు అని ఆవు నీళ్ళకి పోయింది. చెమ్మనేగుడు లేదమ్మా, లేదనుకన్నా ఆవమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అడిగింది. నీ పేరు నాకేం తెలుసు, వెళ్ళి నేను లేతే ఆ మల్లాన్ని అడిగి చూడు అని మళ్ళీ. వెరీ గుడ్. పెద్ద స్టోరీ ఇడి దాకా రావాలి. మంచి చెప్తున్నాడు. రికార్డ్ చేయించచ్చు. ఇది ఆ ముగ్గురు పిల్లలు చెప్తున్నారంటే మా టీచర్ చూపెడుతున్నట్టే కదా సార్. కంపల్సరీ కదా. థ్యాంక్ యూ. తొందర సర్దుకోమని. ఇంకా బాగుంది. మళ్ళీ మీటింగ్ పెట్టినావా? ఎందుకంటే ప్రైజెస్ తల్లి లేట్ అవుతుందని. యూ గాట్ ఇట్. మీకే లేట్ అవుతుంది. ఇంకేదైనా ఉందా మంచి మంచిది? ఇంకేదైనా ఉందా వెరైటీ? అంతా రొటీనేనా? ఓకే. ఇవన్నీ వర్క్స్ వద్దు, టైం అవుతుంది. వెరైటీ కదా. ఇది అక్కడ పెడతారా? స్కూల్లో ఉంటుందా? ఫస్ట్ ఏ స్కూల్ అమ్మా? వచ్చినప్పుడు చూద్దాం. ముత్తిరెడ్డి కూడా అమ్మా నాకు కనపడలే కదా. నేను వచ్చినా కదా ముత్తిరెడ్డి కూడా. నేను చేరినప్పుడే వచ్చినా. నేను ఎవరో రాయేసి సార్ తేనె పారిపోయానంట. అదే తేనెట్టుకి ఎవరో రాయేసి సార్ మీరు వచ్చిన టైంకి తేనెటీగలు ఎగిరిపోయింది. పెడతారా? ఇది పెట్టాలంటున్నాం మేము అనే తల్లి. పెడితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు పరిస్థితి. ఓకే. సేమ్ సార్. అది కూడా సేమ్. ఇది కూడా సేమ్ తల్లి. అది చూసిన సేమ్. వెల్ డన్. ఇట్లా ఒక్క రౌండ్. ఓకే. క్లాస్ పిల్లలకు ఒక పదాన్ని పరిచయం చేసుకుంటూ ఫస్ట్ సెకండ్ థర్డ్ పరిచయం చేసుకుంటూ అన్ని రకాల చాట్స్ అవకాశం ఉంటుంది. ఏ విధంగా మనం లెసన్ చెప్పేటప్పుడు కూడా మనకు హ్యాక్ చేసి అడిగి రండి. ఆ పదాన్ని నేను పదాలు రాస్తాను. గుడ్.
ఏ స్కూల్ అండి మీది? నారాయణపూర్ లోకలా? వస్తా నేను. రైట్ అమ్మా తల్లి లోతులు సేమ్ 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 ఇదంతా సేమ్. ఈ చెట్ట ఓకే, దాన్ని దీన్ని మ్యాచ్ చేయాలి. ఈ లైన్లో ఇన్నోవేటివ్ కూడా చెప్పండి. ఏ స్కూల్ ఏం చేయాలి? నలుపు వస్తుంది. గుడ్ గుడ్ గుడ్. ఇది కూడా ఇన్నోవేట్ బాగుంటుంది అమ్మ. ఇది రిసార్ట్స్ గుడ్, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైట్ సేమ్ చూస్తున్నాను. ప్రపోజిషన్స్ పార్క్. ఓకే రైట్ తల్లి, కంగ్రాట్స్. మీకు లేట్ అవుతుంది అని చూడొచ్చు కానీ క్లాక్ ముందర చదువుకో. ఓకే అవును. మంచి ఐడియా అండి, గుడ్ ఐడియా. రామన్నపేట ఇస్కిళ్ళ. మీ స్కూల్కి ఏం ప్రాబ్లం? బ్రహ్మాండం కదా. 9th వచ్చింది ఇప్పుడు. 9th 8th వచ్చింది, తర్వాత 9th అప్గ్రేడ్ అవుతుంది కదా. ఇది కూడా లాంగ్వేజ్ మీద ఫియర్ పోతుంది. 80,000. ఇది కూడా ఇంగ్లీష్ మీద ఉన్న ఫియర్ పోతుంది రూరల్ ఏరియాలో. ఇట్స్ ఆల్సో గుడ్, వెరీ గుడ్. కానీ వాళ్ళకి బాగా యాక్సెస్ ఉండాలి దీనికి. తల్లి మన టైం లేదు. థియేటర్ కూడా పెట్టిరా? ఏ స్కూల్? చెప్పు తొందరగా చెప్పు. ఈ విధంగా ప్రొజెక్టర్ మనం ఎట్లా స్క్రోల్ చేస్తూ వెళ్తే పిల్లలకు వొకాబులరీతో పాటు చిన్న చిన్న సెంటెన్స్లు కూడా ఫార్మేషన్ వస్తుంది. దీనితో పాటు ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఇట్లానే వొకాబులరీ డెవలప్మెంట్ తాళపత్ర గ్రంథాలు చేసినాము. మామూలుగా ఇదొకటి. ఈ విధంగా వొకాబులరీ డెవలప్మెంట్ విజువల్ ఎయిడ్ ఇది గుడ్ అమ్మా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళకి, ఏంటో అని చూడాలనేది ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. గ్రేట్ గ్రేట్, గుడ్ ఇనిషియేటివ్. చెప్పేం సార్ మీది ఏ స్కూల్ ఉండే? ఒలిగొండ. సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది. సేమ్ అదే అదే వచ్చింది. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్, మ్యాజిక్ వర్డ్ సేమ్ చూసిన సేమ్. ఐస్ క్రీమ్ అండి తల్లి మాకు డూప్లికేట్ ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లమ్మా? థ్యాంక్ యూ. ఇది వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కలర్స్ వస్తాయి, షేప్స్ కూడానా? గ్రేట్ గ్రేట్ తల్లి, థ్యాంక్ యూ. ఇవి సేమ్ తల్లి, రిపీట్ అయింది. నో ప్రాబ్లం, గుడ్. రైట్, తొందర పోవాలి మరి. ఏందండి ఇది? చేపలు పట్టాలి ఇక్కడ దీంట్లో నుంచా? అంటే మ్యాగ్నెట్ పెట్టి పెట్టారా? చేసిన తర్వాత సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అందరికి వస్తారు సార్. పిల్లవాడు కొందరు యాక్టివిటీలో యావత్ అంటారు సార్. తెలియని వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఇక్కడ మనకు అల్లులు ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకొని అంటే ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ వస్తుంది కదా సార్. ఇక్కడికి వచ్చే వారికి యావత్ అని గుర్తుపడతారు. ఎందుకంటే అచ్చులకు గుర్తులున్నట్టే అల్లులో కూడా గుర్తులుంటే దీన్ని యావత్తు అని అంటాం సార్. దీంతో పరిచయం చేస్తాం. అన్ని యాక్టివిటీ అయిపోయినాక ఇక్కడ కూడా పరిచయం చేస్తాం సార్. ఇక్కడ కూడా ఎక్కడ ఉంది యావత్తు అంటే గుర్తుపడతారు సార్. ఇక్కడ యావత్తు ఉంది అని అంటే వీటిని దానికి అదే ఒత్తులు వచ్చింది కాబట్టి ఒత్తు పదాలు అని చేస్తాం సార్. ఇంకా యాక్టివిటీ చేయాలంటే దీన్ని ఏమంటారు, అన్ని సేమ్ ఒత్తులు ఉన్నాయి కదా, డిఫరెన్స్ ద్విత్వాక్షర పదాలు అంటారు బాబు అని చెప్తారు. మరి ఇంత బాగా చెప్తున్నావు, వాడు రాయలేకపోతున్నాడు ఎందుకని? తెలుగులో ప్రాక్టీస్ చేయించాలి మేజర్గా. అది చూపించాలి, ప్రాక్టీస్ చేయించాలి. సెంటెన్స్ తప్పులు లేకుండా రాయటం అవన్నీ నేర్పాలి మనం. మీ మీద హై స్కూల్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్పకుండా పంపుతారు. మాకు 10th మొత్తం పాస్ చేయాలంటే ఎట్లా పాస్ చేయాలంటే ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు 6th 7th వచ్చిన వాళ్ళు బాగున్నారు. మంచిగా ఉన్నారా? 6th 7th వచ్చిన వాళ్ళు చాలా బాగున్నారు. వర్డ్ ల్యాబ్ ఏదో మాయాపెట్టి అదే సార్. ప్రాణం ఎక్కడ ఉందంటే చుట్టూ తొర్రలు అన్నట్టు. ఇది కూడా ఎంపీ యూపీఎస్ పాలడు చేశారు. బాగా చూసాం కదా, అందరూ బాగా మంచి టీం వర్క్ చేస్తాం. ఎక్సలెంట్ తల్లి, పోటా పోటీగా ఉంది మీది. ఎస్, ఇది వర్క్స్ అన్నీ అమ్మా. ఓకే. So by seeing this action words, children will hear the exact words. Here action is dancing. So
they should see where the spelling of dancing is there. And if you pull this, dancing comes here. We have to match. It will match. Match. Good. Little more. Little more. Okay. Dancing action is there. So not only this, a piece of transport, vegetables. After the dancing, every word is matched, no? We have to match, sir. Not only this, what he is sitting now. Sitting. Each word with the action is matched. Matching, yeah. Right, good. వెరీ గుడ్. రైట్, కంగ్రాట్స్ తల్లి. ఏందది? మనకెందుకు బ్రెయిలీ? పిల్లలు CWN పిల్లలు ఉన్నారు. ఓకే. ఇది తెలుసులేము. రైట్. నెక్స్ట్ అమ్మా. Reading activities, sir. This is for classes, all classes. 4th class of this picture. Naming words, action words, sentence formations. గుడ్. కూర్చోండి అమ్మా. Janagam, sir. జనగాం. థ్యాంక్ యూ. వస్తా స్కూల్. రైట్.